అండి, నేను అరుణానందగిరి ఇప్పుడు మనం వాకింగ్లో ఉన్నాం. చూడండి సూర్యోదయం ఎంత చక్కగా కనిపిస్తుంది. ఫైవ్ 30కి వచ్చినాం మనం. ఇక ఇది లాస్ట్ రౌండ్. చూడండి చెట్లకున్న పూలు మొత్తం అయిపోయినాయి. ఎండ తీవ్రతకు చిట్టి పక్షి చూడండి. రకరకాల పక్షులు. సరే మరి ఇంటికి వెళ్ళాక వెళ్దాం. నేను అరుణానందగిరి. ఇప్పుడు మరి మన పూజ అయింది. ఈరోజు సండే, తొందరగా వెళ్ళి అగ్నిహోత్రం చేయాలి. హలో అండి, నేను అరుణానందగిరి. రాత్రి మనం ఈరోజు అట్లు వేసుకోవడానికి రాత్రి బియ్యం నానబెట్టిన. ఇక ఒకసారి కడిగి వాటర్ వారబోసిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు పట్టి పోసిన. ఇప్పుడు మనము ఈ నీళ్ళతోటి రుబ్బుకోవచ్చు. ఒకవేళ ఈ నీళ్ళు వద్దు అనుకుంటే ఫ్రెష్ నీళ్ళు పోసైనా రుబ్బుకోవచ్చు. ఎందుకంటే ఇక ఇది పులవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ నీళ్ళతోటి రుబ్బుకోవాలనుకుంటే ఈ నీళ్ళు రుబ్బుకోవచ్చు. లేకపోతే వద్దు అనుకుంటే ఫ్రెష్ నీళ్ళతోటి రుబ్బుకోవచ్చు. మామూలుగా మనం దోశపిండి ఎట్లా మెత్తగా పడతామో అట్లా పట్టిన తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకొని అట్లా వేసుకోవడమే. మామిడి పండ్ల రసం ఎట్లా చేసుడో కూడా మనం చూద్దాం. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ మామిడి పండ్ల రసం, బియ్యపు అట్టుతోటి మామిడి పండ్ల రసం ఇది. మరి ఇక ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం దోశ పిండిలాగా మెత్తగా పడదాం. ఇందులో ఏం కలపలే, ఓన్లీ బియ్యంనే మనం మిక్సీ జార్లో వేసుకుందాం అంతే. కొన్ని వాటర్ వేసి మామూలుగా మనం దోశకి అయితే కొంచెం చిక్కగా పట్టినా కానీ తర్వాత వాటర్ కలుపుకోవచ్చు. మనం ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేసుకుంటూ పడదాం. పట్టిన తర్వాత ఇక ఇది ఈరోజు వాడుకోవచ్చు. కొంచెం ఫస్టే తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు కూడా వాడుకోవచ్చు, ఏం కాదు. అట్లా ఇప్పుడు పడదాం. చూడండి మొత్తం ఇట్లా చిక్కగా పట్టిన. ఇప్పుడు మనకు అవసరం ఉంటే వాటర్ కలుపుకొని కొన్ని వాటర్ కలిపి ఇంట్లో పోస్తే సరిపోతుంది అంతే. దీనిలో మనం అట్టేసేటప్పుడే ఉప్పు కలుపుకుందాం. ఇక ఇప్పుడు అంతా ఫ్రెష్ అయ్యి ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని వచ్చి మరి చేద్దాం. ఇప్పుడు మనం అగ్నిహోత్రం కూడా అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజు అట్లు ఇద్దాం అనుకుంటున్నా కదా. అయితే మామిడి పండ్లు అట్లు బియ్యపు అట్లతోటి మామిడి పండ్ల పల్పు అట్లా తినడం ఈరోజు చేస్తున్నా. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సండే, ఇప్పుడే అగ్నిహోత్రం అయిన తర్వాత ఇక ఈరోజు అట్లు చేస్తున్నా, బియ్యపు అట్లు. దానికి మామిడి పండ్ల గుజ్జు తీయాలి. అయితే ఇది మిక్సీ జార్లో చేయొద్దు, చేస్తే బాగుంటుంది. అందుకే ఒక చాకు, ఒక స్పూన్ ఏదన్నా కూడా తీసుకొని మంచిగా కట్ చేసి ఇట్లా తీసిన తర్వాత మళ్ళీ మనం అందులో చక్కెర, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి స్పూన్ తోటైనా సరే చాకుతోటైనా సరే అంతా ఇట్లా కలిపినట్టు చేయాలి. కొంచెం ముద్దగా ఉంటుంది కదా కండ, అదంతా కలిపినట్టు చేయాలి. మరి కలుపుడు ఎందుకు, మిక్సీ జార్లో వేస్తే సరిపోతుంది కదా అని వేస్తే అస్సలు బాగుంటుంది. నేను అట్లా చాలాసార్లు అన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాతనే మీకు అది వద్దు అని చెప్తా. ఏదన్నా ఉంటే ఇట్లా కొంచెం పెద్దగా ఇట్లా వస్తాయి కదా లోపలిది, ఇట్లా వస్తే తర్వాత చాకుతోటైనా స్పూన్ తోటైనా దాన్ని అంతా ఇట్లా స్మార్ట్ చేసినట్టు చేయాలి. ఇలాచీ పౌడర్ వేయాలి. చూడండి ఇట్లా వస్తుంది కదా, ఇట్లా అనాలి. చాకుతోటైనా ఏం లేదు, స్పూన్ తోటైనా ఏం లేదు. మిక్సీ జార్లో వేస్తే మంచిగా ఉంటుంది, అందుకని చెప్తున్నాం. ఇట్లా మనం తగినంత చక్కెర వేసుకోవాలి. మనకి ఎంత చక్కెర అవసరం అనేది. బెల్లం వేసుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ కూడా వేయాలి. ఇప్పుడు నేను చేస్తాను. చూడండి పిక్కా ఉంది కదా, దీన్ని ఇట్లా అంట అయిపోతుంది చాకుతోటి. మామిడి పండ్లు ఏవి మంచియా ఏవి పాడా అంటే మందేసినాయా మందేసుడు అనేది కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే ఇక నేను కూడా ఇప్పటి నుండో చూసినా కాబట్టి నేను చెప్తున్నా. మందు వేయకుండా పండై, కాకపోతే ఆ మందు ప్రభావం మనకు ఎక్కువ ఉండద్దు అంటే మనం నీళ్ళల్లో వేసి ఉంచాలి ఓ 4-5 గంటలు.
తర్వాత ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 2 రోజులకో రోజుకో తింటే ఏం కాదు. అది చాలా హీట్ ఉండే మందు పెడతారు ఇలా. దాంతో కూడా మనం వెంటనే తిన్నప్పుడు ఏమవుతుంది, మనకు నోట్లే మౌత్ అల్సర్స్ అట్లాంటివి వస్తుండే. ఇప్పుడు కొందరికి మోషన్స్ అవుడు, వాంతవుడు అట్లా కూడా అవుతుందని విన్నాం. అవన్నీ కూడా ఇక సైడ్ ఎఫెక్ట్ల లాగా అనుకోవచ్చు. ఇప్పుడు మనకు కూడా తోట ఉంది కాబట్టి అందులో ఇవి కాయలు ఎక్కువ మొత్తం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఓ ట్రాక్టర్ కాయలు వస్తే ఆ మందు ప్యాకెట్ చిన్నగా పొట్లాల్లాగా ప్యాకుల్లాగా చేసి అక్కడొకటి పెడతారు. అది అందుకని చెప్తున్నా. ఇప్పుడు మనకు అది ప్రమాదకరం అని అనిపించింది. మేము చిన్నప్పుడు మేమే పెట్టేటోళ్ళం, అంటే అక్కడొకటి పెడితేనే పండుతాయి అని చెప్పేటోళ్ళు. చెప్తే అట్లా అంటే ఏదైనా తెలియదు. అట్లా ఇవి పండాలంటే అట్లాంటి పనులు చేయాలి. కాకపోతే ఆ ప్రభావం మనకు ఉండద్దంటే మరీ పండ్లకు ఉండకుండా కొంచెం వేరే దూరంలో పెట్టాలి. మరి డైరెక్ట్ పండ్ల దగ్గర పెట్టకుండా అక్కడక్కడ పెడతారు మధ్యలో, ఇట్లా తీయాలి. అయితే నేను మొన్న ఈ మామిడికాయ సీడ్ పౌడర్ తయారు చేసిన కదా, అది కూడా చేసుకోవచ్చు. ఇది వేస్ట్ చేయొద్దు. మనం ఈరోజే దీన్ని పగలగొట్టాలి. ఇవన్నీ రేపు ఎల్లుండి ఒక 10 అయిన తర్వాత పగలగొడదాం అంటే రోజు ఒకటే 2 తింటాం అనుకోండి, రోజు ఏం పగలగొట్టుడు అనుకోవద్దు. అయితే అట్లయితే నల్లగా అవుతుంది. అది కూడా ట్రై చేసిన నేను, అందుకే చెప్తున్నా. అట్లయితే అస్సలు బాగలేదు. ఈ రోజుది టెంక ఈరోజే పగలగొట్టి ప్లేట్లో పెట్టి ఉంచాలి. జీడి ఒక ప్లేట్ అక్కడ రెడీగా ఉంచుకోవాలి. అట్లా B12 అనేది ఇక చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అది ఇలా అది ఉంటుందని తెలిసిన తర్వాత మరి నేను కూడా చేసిన కదా. B12 తగ్గినప్పుడు మనకు మౌత్ అల్సర్స్ కూడా అవుతాయి. ఇవి ఎన్నో ఉంటాయి, ఒక్కదానికోసం అని కాదు. అట్లా మొత్తానికి ఇక మామిడి పండ్ల గుజ్జు తీసుడు అయింది. ఇక ఇప్పుడు దీనిలో చక్కెర ఎట్లా చూడండి, ఇలాచి కూడా దంచి తీసుకొచ్చిన. ఇక ఇప్పుడు ఇట్లా కలపాలి, మంచిగా కలపాలి. కొంచెం స్పీడ్గా 2 చేతులతోటి కలిపి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆల్రెడీ పండ్లు ఫ్రిడ్జ్లో ఉండే, లేకపోతే మాత్రం ఇప్పుడు పెట్టాలి. చల్లగా ఉంటే మంచిగా ఉంటుంది కదా, అందుకని ఇట్లా మంచిగా స్మార్ట్ చేసినట్టు చేసి ఇది పెట్టి అప్పుడు మనం అట్లా తయారు చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ రోజైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేస్తున్నది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో చేసేటోళ్ళు మా అమ్మ వాళ్ళు. మరి పొద్దున మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా మనం అన్నట్టుగా నేను ఎక్కువ మార్నింగ్ చేస్తా. కొందరికి పొద్దున్నే తీయడి తినాలనిపించేది. అట్లాంటి వాళ్ళు 1-2 దీంతో తిని మళ్ళీ చట్నీతోటి, మామిడికాయ చట్నీతోటి కూడా సూపర్ ఉంటాయి. అందుకని చెప్తున్నా. మామిడికాయ చట్నీతోటి పొద్దున్నే వాకింగ్ నుండి రాగానే ఇది పట్టి ఉంచిన ఉప్పేసి కలిపి వేసుకుందాం. ఇప్పుడు అంతే, కలిపేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ఏదైనా క్లాత్ తోటి దుమ్మునుపు, కానీ ఇప్పుడు టిష్యూ తోటి అంటున్నాను నేనైతే. చూడండి, ఒక మూత పెట్టడానికి రెడీగా ఉంచుకోవాలి. దీనిలో మనం ఓన్లీ బియ్యం నానబెట్టినాం, మిక్సీ పట్టినాం, అంటే ఉప్పు వేసినాం, ఏం చేయలేదు. ఇట్లా ప్లాస్టిక్ ఉండేది చూసుకోవాలి. మూత స్టవ్ హైలోనే ఉంచాలి. 1 నిమిషం కాగానే మూత తీసి ఇక్కడ పెట్టి అట్టు తీసుకోవచ్చు. ఇది ఫస్ట్దే కదా, ఇంకా చేసిన కొద్దీ ఇది హీట్ అవుతూ ఉంటుంది.
కలర్ కూడా వస్తుంది. అంతే, స్టీమ్ అవుడే, ఇంకా ఇది ఉడకడం ఈజీగా స్టీమ్ అయిపోతుంది. అంతే, తెల్లగా అయిపోతుంది మొత్తం. పెనం అని ఉంటుంది ఐరన్ది, దాని మీద వేసేదాన్ని నేను. దీని మీదనే వేస్తున్నా, పెనం మీదనే వేస్తారు అట్లా అనేది. ఇంకొకటి, మన పాతకాలం నుండి కూడా తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ అనుకోవచ్చు ఇది. మనకి ఇక్కడ అట్లు, తర్వాత సర్వపిండి, తర్వాత జొన్న రొట్టె, బియ్యపు రొట్టె, మక్క రొట్టె, ఇవి మనకు చేసుకునేవి. పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం ప్రత్యేకించి ఏం చేయకపోయేటోళ్ళు. అంటే 100 సంవత్సరాల కింద మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంకా అన్నీ చేసుడు స్టార్ట్ అయింది, ఉప్మా అట్లాంటివి. ఇట ఎక్కువ పొలం పనులకి వెళ్ళేటోళ్ళు కాబట్టి సాయంత్రం చేసుకునేటోళ్ళట. ఈ సాయంత్రం కంపల్సరీ రొట్టె వేసేటోళ్ళట. ఈ అట్లు పోసేటోళ్ళు. అయితే ఈ అట్లు బియ్యపు పిండితో చేసినాం మనం. ఇది కాకుండా మక్కలు ఉంటాయి కదా, మనం మొక్కజొన్నలు, అవి పచ్చి వచ్చినప్పుడు కూడా వాటితో అట్లు తయారు చేసుకొని దానికి కాంబినేషన్ పాలామ్రం అని ఉంటుంది, పాలామ్రం అని, అది వేసుకొని తినేటోళ్ళు. అది కూడా నేను చేసిన. ఇక ఇప్పుడు ఇట్లా తయారైతే సర్వ్ చేసుకునేటప్పుడు చూపిస్తా, ఎందుకంటే లాంగ్ అవుతాయి కదా. వారికి ఫస్ట్ సర్వ్ చేస్తే కొంచెం నాకు పెద్ద ప్లేట్ కావాలి తనకు. చూడండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇక మాకు ఇట్లా ఇష్టం, మరి మీకు గంటతో టెస్ట్ అయిపోతుంది. చూడండి, మొత్తానికి మన మామిడి పండ్ల రసం అట్టు ఇట్లా రెడీ అయింది. ఇంకేం లేదు, అట్టుని ఇట్లా ముంచుకొని ఇంట్లో పెట్టుకొని ఇట్లా తినడమే, పూరి తిన్నట్టే సేమ్. ఇప్పుడైతే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఇక సూపర్ కుదిరినాయి. అట్లయితే తెల్లగా ఇట్లనే ఉంటాయి, కాలలేదు అనుకోవద్దు, సూపర్ టేస్ట్ ఉన్నాయి. మరి ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి.